హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. నేను మీ పర్వీన్ని మీ ముందుకి ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇక్కడ నేను ఎర్రగడ్డ మసాలా వడ పూల్చిపెట్టనుకుంటున్నాను అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ ఎర్రగడ్డలు, ఒక 1/4 కేజీ టమాటోస్, 2 ఎగ్గులు తీసుకున్నాను నేను. ఇక్కడ కరివేపాకు, చింతపండు, ఒక నిమ్మకాయ రసం, నిమ్మకాయ అంతా, ఇక్కడ కారం, ఉప్పు కుక్కర్ పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం దీంట్లో ఆవాలు తిన్నాక మనకి అవి కొంచెం బాగా చిటపట అనుకోవాలి. ఇప్పుడు నేను ఎర్రగడ్డ కాసేపు ఇలా కుక్కర్ మూట పెట్టేస్తే ఇవి కొంచెం బాగా మెత్తపడిపోతాయి. తర్వాత మిగతాయి వేసుకున్నాము మసాలాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను కరివేపాకు కూడా వేసాను. తర్వాత మనకి తగినంత కారము నేను 2 స్పూన్ వేసుకున్నానండి. 1 స్పూను ఉప్పు వేస్తున్నానండి. కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి. ఇలా బాగా కలిపేయాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపాను. నేను దీన్ని టమాటా వేసేస్తున్నాను. ఇది మొత్తం కలిపేయాలి ఇలాగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కొంచెం మెత్తపడాలి ఇవన్నీ. టమాటాలు ఇవన్నీ బాగా కొంచెం మెత్తపడిపోయినాక లాస్ట్లో మనం పులుసు వేసుకున్నామండి. కొంతమంది ఏంటంటే మనకి దీంట్లో ఇవి ఉన్నాయి కదా, కొబ్బరి మసాలా, అది కూడా వేస్తారు. కానీ అది ఒక టేస్ట్, మళ్ళీ వేరే టేస్ట్ వచ్చేస్తుంది. నేనైతే ఇది మనకి విలేజ్ చేస్తారు కదా, అలా చేస్తున్నాను. అంటే నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం అండి. అందుకోసం అప్పుడప్పుడు కొంచెం మసాలా కానీ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు కాసేపు అలా మూత పెట్టేద్దాము. నేను చూస్తున్నాను ఫ్రెండ్స్, మెత్తపడిందాము అనేసి. ఇంకొంచెం అవ్వాలి, ఇంకొక 2 మినిట్స్ పెడదాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బాగా మొత్తము మనకి పచ్చి వాసన మొత్తం వెళ్ళిపోయిందండి. పచ్చి వాసన అస్సలు లేదు. ఇప్పుడు నేను ఇక్కడ రసం వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మనకి వాటర్ వేసుకోవాలి కదా. ఇక్కడ నేను ఒక 3 విజిల్స్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 3 విజిల్స్ అయిపోయినాక నేను కుక్కర్ మూత తీసేసి ఇలా కలబెట్టానండి. ఇప్పుడు దీంట్లో నేను వడలు వదిలేస్తున్నాను. చూడండి, ఒక 5 మినిట్స్ అలా మనము ఒక పొంగల ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆపేద్దాము. నేను 2 ఎగ్స్ కూడా వేసేస్తున్నానండి. మెంతులు, జీలకర్ర పొడి వేస్తున్నాను. కమ్మగా ఉంటుందండి ఇది పులుసు కూరలు వేస్తే. మసాలా కలబెట్టేసి ఫ్రెండ్స్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అలా ఉడకనిచ్చి స్టవ్ ఆపేయండి, సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఆ పులుసు కొంచెం వడల్లోకి పట్టాలనేసి నేను ఒక 5 మినిట్స్ పెట్టి తర్వాత స్టవ్ ఆపేయండి అంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.